ఫ్రెండ్స్, ఈ వ్యక్తి పేరు చిన్ను. చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగి ఫ్రెష్‌గా ఇప్పుడే వేటగాళ్ళు దొరికిపోతాడు. వాళ్ళు తీసుకెళ్ళి రీసెర్చ్ చేసే వాళ్ళకి అప్పగిస్తారు. అక్కడ వీడికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి మనోడికి బాగా నచ్చుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వీడికి మాటలు రావు. సో, ఆ ట్రైనింగు, నేర్పించడాలు, వాడిని మనిషిగా మార్చడాలు ఇలా చాలా ఉంటాయి. చివరికి వీడేమయ్యాడో చూద్దాం. చిప్స్ తింటూ బాగా ఎంజాయ్ చేయండి. ఒక దట్టమైన అడవిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ అడవి మీదుగా ఒక విమానం వెళ్తూ ఉంటుంది. అయితే సడన్‌గా ఆ విమానంలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం ఎక్కువ అవ్వడం వల్ల ఆ విమానంలో ఉన్న వాళ్ళు ఒక వస్తువును కింద పడేస్తారు. కొద్దిసేపటికే ఆ విమానం పేలిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా చనిపోతారు. అయితే కింద పడేసిన ఆ వస్తువు ఏమిటంటే ఒక చిన్న పిల్లాడు. పేరు చిన్ను. చిన్ను ఆ అడవిలో జంతువుల మధ్య పడతాడు. ఎవరు కూడా అతన్ని తీసుకెళ్ళకపోవడంతో జంతువుల మధ్య పెరుగుతాడు. వాటితోనే ఉండడం వల్ల వాటిలాగే ప్రవర్తించడం మొదలుపెడతాడు. అలా చిన్ను కొన్ని సంవత్సరాల పాటు అడవిలోనే బ్రతుకుతాడు. ఒకరోజు చిన్నుని కొంతమంది వేటగాళ్ళు చూస్తారు. అతని అవతారం చూసి చాలా ఆశ్చర్యపోతారు. వెంటనే అతన్ని పట్టుకుని ఒక పెద్ద బాక్స్‌లో వేసి తీసుకెళ్ళిపోతారు. ఆ బాక్స్ చాలా దూరం ప్రయాణించి చివరికి ప్రాచీన శాఖ అనే రీసెర్చ్ సెంటర్‌కు చేరుతుంది. ఈ వేటగాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్‌తో అడవిలో ఒక జంగ్లీ బాయ్ దొరికాడు అంటారు. ఆఫీసర్స్ చాలా ఇంట్రెస్ట్‌గా ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్‌లో నుంచి చిన్ను బయటకొస్తాడు. అడవిలో పెరిగిన మనిషి కాబట్టి మనుషులను చూసి భయపడిపోతాడు. కోతిలాగా గెంతులేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత చిన్ను జైలు నుంచి బయటికి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళు గన్ను చూపించి బెదిరిస్తారు. ఇదేదో తేడాగా ఉందని చెప్పి చిన్ను భయపడిపోతాడు. అప్పుడే అక్కడికి ప్రాచీన శాఖలో పనిచేస్తున్న లీజా అనే అమ్మాయి వస్తుంది. లీజా చిన్నుని ప్రేమగా చూస్తూ అతనితో కూల్‌గా ప్రవర్తిస్తుంది. ఇలా చిన్నుని ఎవరు ట్రీట్ చేయలేదు. సో, చిన్ను కాస్త నెమ్మదిస్తాడు. ఆమె మాట్లాడడానికి ట్రై చేసినా కూడా చిన్ను మాట్లాడడు. ఎందుకంటే అతను మానవ భాష నేర్చుకోలేదు కాబట్టి. తర్వాత చిన్ను లీజా వేసుకున్న బట్టలు చూసి విచిత్రంగా చూస్తూ ఉంటాడు. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంతవరకు అతని జీవితంలో ఎప్పుడూ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదన్నమాట. బయట నిల్చున్న వాళ్ళు చిన్ను ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అతని చూపులు, చేష్టలు గమనించి అతనికి ఈ సమాజం గురించి ఏమాత్రం అవగాహన లేదు అని వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ అతనికి మెల్లిగా అన్నీ నేర్పించొచ్చు అని వాళ్ళు అనుకుంటారు. తర్వాత వైద్యులు చిన్నుకి బాడీ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే అడవిలో పెరిగినా కూడా అతను చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎటువంటి రోగాలు కూడా ఉండవు. సో, అక్కడి నుంచి చిన్నుకి ట్రైనింగ్ మొదలు పెడతారు. ఫస్ట్ నెంబర్స్ నేర్పించడానికి ఒక ప్రయోగం చేస్తారు. ఒక పెట్టె మీద 3 సార్లు కొడితే లోపల నుంచి అరటిపండు బయటకు వస్తుంది అని చెప్తారు. ఫస్ట్ చిన్ను ప్రయత్నించినప్పుడు విఫలమైపోతాడు. కానీ కొద్దిసేపు తర్వాత చిన్ను 3 సార్లు కొట్టిన తర్వాత ఫలితం వస్తుంది అని అర్థం చేసుకుంటాడు. దాన్ని చూసిన అధికారులు ఆశ్చర్యపోతారు. ఇతనికి ఖచ్చితంగా తెలివి ఉంది అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ చిన్నుని జైల్లో పెడతారు. ఈసారి ఆ జైల్లో ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దంలో తన రూపం చూసుకొని ఫస్ట్ చాలా భయపడిపోతాడు. ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం తన ముఖం చూశాడు కాబట్టి. కానీ కొద్దిసేపటికి అది తనే అని గ్రహిస్తాడు. సో, తనకి భయం పోతుంది. దీన్ని చూసిన అధికారులు చిన్ను మాటలతో చెప్పలేకపోయినా అతనికి తెలివితేటలు బాగా ఉన్నాయని అర్థం చేసుకుంటారు. తర్వాత చిన్నుకి మానవ జీవితాన్ని అర్థం చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. జంతువుల ఫోటోలు, మనుషుల ఫోటోలు చూపిస్తారు. ఇవి వేర్వేరు అని అర్థమయ్యేలా చెప్తారు. చిన్ను వాటిని గమనిస్తూ అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అతని ప్రవర్తన చూసిన అధికారులు ఇతను ప్రమాదకరమైన వాడు కాదు, మంచివాడే అని ఫిక్స్ అయిపోతారు. అందుకే అతన్ని జైల్లో కాకుండా ఒక పెద్ద గదిలో ఫ్రీగా ఉంచేస్తారు. నెక్స్ట్ రోజు ఒక డాక్టర్ ఆ గదిలోకి వస్తాడు. డాక్టర్ ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్ను వెంట వెళ్తాడు. డాక్టర్ గదిలో తిరుగుతుంటే చిన్ను వెనక దాక్కుంటూ తిరుగుతాడు. అచ్చం చిన్నపిల్లల్లా తిరుగుతూ ఉంటాడు. కాసేపటికి డాక్టర్ గదిని వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. వెంటనే చిన్ను కూడా బయటకు వచ్చేస్తాడు. సో, వెంటనే అతను డాక్టర్లను, సెక్యూరిటీలను తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. చిన్ను గదిలో లేకపోవడం వల్ల అక్కడంతా గందరగోళం స్టార్ట్ అయిపోతుంది. అందరూ అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవ్వరికీ దొరకకుండా చిన్ను బయటకు వెళ్ళిపోతాడు. ఇదే టైంలో లీజా తన ఇంట్లో పనిలో బిజీగా ఉంటుంది. ఆమె ఇంట్లో నిమో అనే ఒక తెలివైన కోతి కూడా ఉంటుంది. అధికారులు ఆమె ఇంటికి వచ్చి చిన్ను పారిపోయాడు అని చెప్తాడు. లీజా షాక్ అయిపోతుంది. ఇటువైపు చిన్ను ఇప్పటికే సిటీకి వచ్చేస్తుంటాడు. అక్కడ ఒక పెద్ద క్లబ్కి వెళ్తాడు. ఆ క్లబ్లో లీజా లాగా కనిపించి ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ఈమె లీజా అనుకుంటూ ఆమె వెంట పడతాడు. కానీ బయటకు వచ్చి చూడగానే ఆమె లీజా కాదని అర్థమైపోతుంది. సో, చాలా కంగారు పడతాడు. అదే టైంలో లీజా కూడా చిన్నుని వెతకడం మొదలు పెడుతుంది. ఎందుకంటే చిన్నుకి సిటీలో ఎలా బ్రతకాలో తెలియదు. అతను ప్రమాదంలో పడవచ్చని ఆమెకి భయమేస్తుంది. తర్వాత చిన్ను తిరుగుతూ రౌడీల దగ్గరికి చేరుకుంటాడు. వాళ్ళు ఫస్ట్ అతని వేషం చూసి నవ్వుకుంటారు. కానీ చిన్ను తన శక్తి మొత్తం చూపిస్తాడు.
ఒక కార్ని ఈజీగా గాలిలో లేపుతాడు. దాన్ని చూసి వాళ్ళంతా షాక్ అయిపోయి వీడితో మనకెందుకులే అనుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే పక్కనే ఒక చెట్టు కట్ చేసి ట్రక్కులో ఎక్కిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ చెట్టుని తీసుకెళ్తూ ఉంటారు. చిన్నుకి ఆ చెట్టు తనదే అనిపించి ఇది తిరిగి అక్కడే ఉండాలనుకుని ట్రక్కుని ఫాలో అవుతాడు. ట్రక్కు వెనక పరిగెడుతూ బాగా రద్దీగా ఉన్న ప్లేస్కి వెళ్తాడు. కొత్త జనం, కార్లు, శబ్దాల వల్ల చిన్ను కొంత భయపడతాడు. కానీ ధైర్యంగా ముందుకెళ్ళి ట్రక్ ఆగిన చోట తన చెట్టు తీసుకుని మళ్ళీ అదే చోట నాటేస్తాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఇదేదో దొంగతనం చేస్తున్నాడు అనుకుని అరెస్ట్ చేస్తారు. స్టేషన్కి తీసుకెళ్ళి నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. కానీ చిన్నుకి మాట్లాడడం రాదు కాబట్టి ఏమీ చెప్పడు. అదే టైంలో పోలీసులకి ఇతను సాధారణ మనిషి కాదు, అడవిలో పెరిగిన వాడని తెలిసిపోతుంది. అందుకే అతన్ని అక్కడ జూలో పడేసి అక్కడ జంతువుల మధ్య ఉంచుతారు. ఇదంతా జరుగుతున్నప్పుడు లీసా అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. జూ దగ్గరకు వచ్చి అక్కడ అతన్ని చూసేస్తుంది. వెంటనే అధికారులతో మాట్లాడి తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వచ్చిన చిన్ను అక్కడ ఉన్న ఫర్నిచర్, టీవీ, లైట్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. టీవీలో పండ్లు కనిపిస్తే నిజంగా పండ్లు అనుకుని వాటిని తినడానికి ప్రయత్నిస్తాడు. కానీ తర్వాత అది స్క్రీన్ అని తినలేమని తెలుసుకుంటాడు. తర్వాత లీసా ప్రేమగా అతనితో మాట్లాడుతుంది. నీ పేరు ఇప్పటి నుంచి బింగో అని చెప్తుంది. బింగోని చిన్నపిల్లలా చూసుకుంటూ ప్రేమగా మాట్లాడడం ఎలా అనేది కొంచెం కొంచెం నేర్పించడం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకి బింగో మాట్లాడడం నేర్చుకుంటాడు. అంతేకాదు చదవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఒకరోజు లీసా న్యూడిల్స్ వండుతుంది. తను నిమో కూడా న్యూడిల్స్ తింటూ ఉంటారు. బింగో వాటిని పక్క నుంచి చూస్తూ ఉంటాడు. నూడిల్స్ తనకి పాముల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ లీసా నవ్వుతూ అవి భయపడాల్సినవి కాదు అని అర్థమయ్యేలా చెప్తుంది. అప్పుడు బింగో కూడా ఫస్ట్ టైం నూడిల్స్ తినడం మొదలు పెడతాడు. ఇంతలోనే ఇంటి బిల్లు మోగుతుంది. వెంటనే లీసా బింగోని దాక్కోమని చెప్తుంది. తలుపు తీస్తే బయట పురాతన శాఖ డాక్టర్ ఒకడు ఉంటాడు. అతను బింగో గురించి అడుగుతూ ఉంటాడు. లీసా నేను కూడా ఎప్పటి నుంచి అతన్ని వెతుకుతున్నాను అని అబద్ధం చెప్తుంది. సరే అనుకుని డాక్టర్ ఇంట్లోంచి బయటకు వెళ్లే లోపు బింగో అక్కడికి వచ్చి డైరెక్ట్గానే డాక్టర్ని బెదిరిస్తాడు. ఇది చూసిన డాక్టర్ నాకు దెబ్బలు పడేలా ఉన్నాయి అనుకుంటూ ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. బింగో చిన్నపిల్లల్లా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటాడు. లీసా ఇచ్చిన శిక్షణతో మెల్లిగా మానవ లక్షణాలు రావడం మొదలు పెడతాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ సముద్ర తీరానికి వెళ్తారు. లీసా ఈత కొడుతుంటే బింగో పక్కనే కూర్చొని తీరంపై ఉన్న లవర్స్ని గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. లీసా నవ్వుకుంటూ వాళ్ళకి ఫస్ట్ టైం ఒంట్లో వేడెక్కేలా చూసుకుంటారు. తర్వాత వాళ్ళు నీళ్లు ఖర్చుకుని వెళ్ళిపోతారు అని చెప్తుంది. ఇంకేముంది బింగో అక్కడికక్కడే వేడెక్కిపోతాడు. తర్వాత రాత్రి లీసా పడుకోవడానికి వెళ్ళినప్పుడు బింగో కనిపిస్తాడు. అప్పటికే అతను ఒంట్లో వేడెక్కువైపోయి సిద్ధంగా ఉంటాడు. లీసా ఫస్ట్ ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆమెకు కూడా ఫీలింగ్స్ వచ్చి ఇద్దరు టపాటప్ చేసుకుని హాయిగా పడుకుంటారు. ఆ టైంలో బింగో మెదడులో ఒకటే రన్ అవుతుంది. ఇంకా లీసా నా సోల్మేటే, పెళ్ళి కూడా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ కట్ చేస్తే ఒకరోజు లీసా తన ఫ్రెండ్ శ్యామ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. బింగో అంటే నాకు ఇష్టం, కానీ పెళ్ళి అసలు నా లైఫ్లోనే వద్దు అనుకుంటున్నాను అంటుంది. ఆ మాట విని బింగోకి గుండె పేలినంత పని అయిపోతుంది. తెల్లమొహం వేసి షాక్ అయిపోతాడు. సో నైట్ అంతా బాగా ఆలోచించి ఉదయాన్నే ఎలాంటి ఫేర్వెల్ కూడా లేకుండా అడవికి తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. నెమో కూడా అతనితో పాటు బయలుదేరిపోతుంది. లీసాకు బింగో వెళ్ళిపోయాడని తెలిసి చాలా బాధపడుతుంది. తన మనసులో ఎక్కడో వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే అడవికి వెళ్ళే టైంలో బింగో ఒక విషయం గమనిస్తాడు. అతను ఊహించిన అడవి కన్నా ఈ సిటీనే అసలు అడవిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉండే జంతువులు పిల్లి నుంచి ఏనుగు వరకు చాలా బాధలు పడుతూ ఉన్నాయి. జూ వంటి వాటిల్లో దారుణంగా మానవులు వాటిని వాడుకుంటున్నారని గమనిస్తాడు. సో బింగో తన బాధ అంతా పక్కన పెట్టి జంతువుల కోసం పోరాడాలి అనుకుంటాడు. అంతే, బింగో డైరెక్ట్గా పురావస్తు శాఖకి వెళ్తాడు. అక్కడ అధికారులను చూసి జంతువులు కూడా మనుషుల్లాగే ఫీల్ అవుతాయి, వాటి జీవితంలో మనం జోక్యం చేసుకోవడం మంచిది కాదు అంటాడు. అతని మాటలు, అతని మనసు చూసి అధికారులందరూ షాక్ అయిపోతారు. చివరికి వాళ్ళు కూడా మారిపోతారు. ఇక స్టోరీ క్లైమాక్స్లో లీసా తిరిగి వచ్చేస్తుంది. బింగోని మిస్ అవుతున్నందుకు కౌగిలించుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక బింగో అడవికి చెందిన వాడైనా కూడా ఇప్పుడు మనుషుల మధ్య జీవిస్తూ ఉంటాడు. కానీ అతను ఇక్కడ ఉండేది మాత్రం జంతువుల కోసమే. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.